నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. 1210 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సిపి సుధీర్ బాబు తెలిపారు. కమిషనరేట్ ఏర్పాటైనప్పటి నుంచి ఇదే అతిపెద్ద ఆపరేషన్ అని ఆయన తెలిపారు. విక్రమ్ విష్ణోయ్ అలియాస్ వికాస్ అనే డ్రైవర్ను అరెస్టు చేశామన్నారు. సుమారు 6 కోట్ల విలువ చేసే గంజాయిని సీజ్ చేశామన్నారు. నిందితుడి నుంచి మొబైల్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని, త్వరలో ప్రధాన నిందితులను అరెస్టు చేస్తామన్నారు. ఒక ఇంటర్స్టేట్ గ్యాంగ్ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ మా ఎస్ఓటి మహేశ్వరం టీం ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చాలా రోజులు చేస్తున్న మూలంగా ఇంటెలిజెన్స్ బేస్డ్ ఒక మంచి ఇంటర్స్టేట్ గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. ఇది ఇంతవరకు రాచకొండ కమిషనరేట్లో ఇంత పెద్ద మొత్తంలో ఇంతవరకు ఎప్పుడు సీజ్ కాలేదు. 1210 kg ఆఫ్ గాంజాని అంతా కలుపుకుంటే 6,25,00,000 టోటల్ ప్రాపర్టీ అది సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు రాజస్థాన్ నుంచి బయలుదేరి మల్కాన్గిరి ఒడిశాకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ రాజస్థాన్కు తరలిస్తున్నారు దీన్ని వయా హైదరాబాద్. దీంట్లో తరలించే సమయంలో మనము చాలా రోజుల నుంచి గాంజా మనం హైదరాబాద్ సిటీ అండ్ ట్రై కమిషనరేట్లో ఎంటైర్ రాష్ట్రంలో కూడా డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయాలని చెప్పేసి ఆనరబుల్ సీఎం అదర్ సీనియర్ అఫీషియల్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ చాలా కమిటెడ్గా వర్క్ చేయాలనే ఒక మోటివేషన్ మామూలు మోటివేట్ చేశారు. దానికి అనుగుణంగానే మా ఆఫీసర్స్ అంతా కంటిన్యూస్గా ఒక యాక్టివిటీ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ మీద ఉన్నాం. దీంట్లో ఒక నేరస్తుడు ఇతని ఈ కన్సైన్మెంట్లో తీసుకెళ్ళి అక్కడ ఇస్తే 5 lakh rupees ఈయనకు డ్రైవర్కి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మన దగ్గర పట్టుకున్న విక్రమ్ విష్ణోయ్ అలియాస్ వికాస్ అని ఉన్నాడు. ఇతను ఉస్మాన్ తహసీల్ ఆఫ్ జోధ్పూర్ డిస్ట్రిక్ట్ అక్కడ నుంచి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఇంకొక రామ్లాల్ అనే అతని ద్వారా ఈ వెహికల్ తీసుకొని దెన్ ముఖ్యంగా దేవిలాల్ అనే అతని మీడియేటర్ తీసుకొని వీళ్ళకి సప్లై చేయడం, అల్టిమేట్ ఎండ్ అయూబ్ ఖాన్ దగ్గరికి వెళ్తుంది. ఇందులో ఏంటంటే మాకు టోటల్ నెట్వర్క్ మీద టోటల్ అవగాహన ఉంది. వీల్ గెట్ ద అక్యూజ్. మళ్ళీ మేము ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం కూడా ఇతన్ని మనం పోలీస్ రిమాండ్ తీసుకొని ఇంకా ఇంట్రాగేషన్లో అతన్ని ఇంటరాగేట్ చేసిన తర్వాత లాట్ ఆఫ్ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు రావడానికి చాలా అవకాశం ఉంది. దీంట్లో ఇతను ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా ఎలా చేశాడంటే ఆయన్ ఫ్రాడ్ సంబంధించినటువంటి రాజస్థాన్ తీసుకొచ్చేసి మల్కాన్గిరిలో పెట్టి ఆయన అక్కడ ఇచ్చేసిన తర్వాత అక్కడ నుంచి ఒక సిమెంట్ కన్సైన్మెంట్ కొనుక్కొని ఖమ్మంలో దెన్ అక్కడ రీచ్ అయ్యి ఎప్పుడైతే తీసుకొచ్చే సమయంలో దాంట్లో మొత్తము ముందు అన్ని మనకట ఓపెన్ చేయగానే మీరు చూసారు దాంట్లో సిమెంట్ బ్యాగ్స్ కనబడతాయి. మధ్యలో వీటిని గాంజా బ్యాగ్స్ పెట్టడం జరిగింది. ఇది 1210 kgs ని ఈచ్ ప్యాకెట్ 500 kg 5 kg ఈచ్ ప్యాకెట్ తో కలిసి 2.5 kg పెడతారు. అట్లా ఈసారి ఇది ఎక్కువ కన్సైన్మెంట్ ఉంది కాబట్టి 5 kg ఈచ్ ప్యాకెట్ పెట్టి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళు ఈ నేరస్తులు. దీంట్లో మీకు చెప్పినట్టుగా ఇటు దేవిలాల్
అయూబ్ ఖాన్ అండ్ రామ్లాల్, ఈ ముగ్గురిని మేము విల్ క్యాచ్ దెమ్. వీళ్ళు మల్కాన్గిరి నుంచి కలిమిళ, అక్కడ నుంచి డొంకరాయ్ నుంచి మోతుగూడెం నుంచి మనకు మన రాష్ట్రంలో భద్రాచలం అండ్ ఖమ్మం, సూర్యాపేట, ఈ విధంగా హైదరాబాద్ పై నుంచి రాజస్థాన్ వెళ్ళే ఈ ఒక రూట్ వాళ్ళు ఉంది. ఆ రూట్ కూడా మనకు అన్ట్రావెల్ అయింది. సో విల్ బి మోర్ ఫోకస్ ఆన్ దిస్. అండ్ ఇది వెరీ గుడ్ బ్రేక్ త్రూ. ఇంత పెద్ద కన్సైన్మెంట్ మొదటిసారిగా మనం రాచకొండ కమిషనరేట్ లో, ఇది మనం 2016 లో కమిషనరేట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఇంత పెద్ద కన్సైన్మెంట్ సీజ్ చేయడం ఫస్ట్ టైం ఇది. దీంట్లో వీళ్ళ పాత ఎటువంటి కేసు ఇన్వాల్వ్ అయినాయని మేము చేసి ఇన్వెస్టిగేట్ చేసి వీటిని హ్యాబిచువల్ అఫెండర్స్ కింద వాళ్ళని మేము ప్రాసిక్యూట్ చేయడానికి మా ఇన్వెస్టిగేషన్ ఎఫర్ట్స్ ఉంటాయి. మా టీమ్ చాలా రోజుల నుంచి ఈ గాంజా పైన టోటల్ ఫోకస్ గా వర్క్ చేసిన మూలంగా మీరు చూసారు, ఇటువంటి కన్సైన్మెంట్ ను మనం పట్టుకోవాలంటే వి నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో పెట్టుకొని దీన్ని వర్కౌట్ చేసి దీన్ని పట్టుకున్నందుకు అధికారులందరినీ నేను అభినందిస్తున్నాను. మా అడిషనల్ డీసీపీ గారు షాకిర్ హుసేన్, సత్తయ్య ఏసీపీ ఎస్ఓటి, రవికుమార్ ఇన్స్పెక్టర్ ఎస్ఓటి, మహేశ్వరం మన అబ్దుల్లాపూర్ మెట్ ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి అండ్ దెన్ దే స్టాఫ్ బాగా కష్టపడి పనిచేశారు. దానికోసమే ఈ మంచి బ్రేక్ త్రూ మనకు వచ్చింది. దీనివల్ల చాలా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా అక్కడ వచ్చినా పట్టుకుంటారన్నటువంటి ఒక మెసేజ్ వెళ్ళిన తర్వాత, సో ఈ ఏరియాకి రావడం కూడా తగ్గిపోతుంది, మన రాష్ట్రానికి రావడం తగ్గిపోతుంది. వచ్చినా పట్టుకుంటారు కాబట్టి ఈ రూట్ నే వాళ్ళు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దే మే లుక్ ఫర్ సమ్ అదర్ ఆల్టర్నేటివ్ సో దట్ వీల్ రియల్లీ ఫ్రీ ఫ్రమ్ దిస్ గాంజా అవైలబిలిటీ. ఈవెన్ దెన్ దేర్ ఆర్ సమ్ కేసెస్, స్మాల్ కన్సైన్మెంట్ మేము చేస్తున్నాము ఎవ్రీ డే. చిన్న కన్సైన్మెంట్, చిన్న పెడ్లర్స్ వచ్చి కన్జ్యూమర్స్ కి ఇస్తున్నారు. ఇది మనం అందరం కలిసి ఒక కంబైన్డ్ గా ఒక ఎఫర్ట్ పెట్టి దీనిపైన మనం వార్ డిక్లేర్ చేసాం కాబట్టి అందరూ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీకు ఏ ఆఫీసర్ మీద నమ్మకం ఉంటుందో ఆ ఆఫీసర్కి ఇవ్వండి, మాకే ఇవ్వాలని లేదు. వేర్ ఎవర్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్, ఎనీ ఆఫీసర్ ఆఫ్ ఎనీ యూనిట్ యూ క్యాన్ గివ్ ది ఇన్ఫర్మేషన్. ఈగిల్ అక్కడ ఇచ్చినా పర్వాలేదు. మనకు అందరం కలిసి ఒక కన్సాలిడేటెడ్ గా ఒక ఎఫర్ట్ పెట్టి ఒక యూనిఫైడ్ ఫోర్స్ గా మన జనరేషన్ తో పాటు యంగర్ జనరేషన్ పిల్లలు వీళ్ళందరూ కూడా డ్రగ్స్ కు ప్రభావంలో పోకుండా విధంగా మనం చర్యలు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరందరూ దీనికి సహకరించాలని కోరుతున్నాను. దీంట్లో మీకు అగైన్ రిపీటింగ్, దిస్ ఇస్ ద హైయెస్ట్ ఎవర్ caught seizure. This seizure is 1210 kg ganja. This is going to రాజస్థాన్ నుంచి వచ్చి ఒక ఐరన్ సంబంధించినటువంటి వస్తువులను అక్కడ అమ్మి అన్లోడ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ ఖమ్మం వెళ్ళి ఖమ్మంలో సిమెంట్ బ్యాగ్స్ తీసుకొని దెన్ they went to forest inside and then got this ganja material. So now we got this accused. We'll further go into more details and then get entire activity unraveled. Thank you. It is the first time ఈయన వచ్చాడు. మేము ఒకసారి వచ్చినందుకు దీనికి ఆయన 5 lakh rupees ఉన్నాయి. ఇతను డ్రైవర్ గానే ఉన్నాడు వచ్చింది. బట్ ఇతని ఓనర్ ఎవరైతే రామ్లాల్ ఉన్నాడో అతను ఎంటైర్ యాక్ట్ లో ఇన్వాల్వ్ అయినాడు, వెహికల్ ఓనర్. దాని తర్వాత బన్సీలాల్, దెన్ ఇంకా అయూబ్, దేవిలాల్ అండ్ అయూబ్, వాళ్ళిద్దరు ఇంపార్టెంట్ పీపుల్. వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది.